కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం గగనపు వీధి వీడి మనస వెళ్ళిపోయిన నీటి చుక్క కోసం తరలింది తనకు తానే ఆకాశం నీకోసం శిఖరపు అంచు నుండి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే ఆకాశం వనవాసం ఇప్పుడు బాగా అర్థమైంది నాకు. శ్లోకం పాడితే ఎప్పుడు చప్పట్లు పట్టడు, సినిమా పాట పాడితే ఈ రెండింటికి తేడా ఏమిటో తెలుసుకోవాలి మిత్రులారా. శ్లోకం అంటే రెస్పెక్ట్, సినిమా పాట అంటే క్రేజ్. ఈ రెండింటికి తేడా ఏమిటంటే క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం మొదటి పాఠం ఇదే. ఎందుకంటే రెండు కలిపి పాడడానికి కారణం అది. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే 4 మాటలు పెద్దవాళ్ళందరికీ తెలిసినవి. కానీ రేపు భారతదేశానికి పూర్వ వైభవం సాధించి పెట్టాలంటే అది ఈ యూత్ వల్లే సాధ్యం, మీ వల్లే, మీ తరం వల్లే సాధ్యం. లంచాలు లేని భారతదేశాన్ని భవిష్యత్తులో మనందరం చూడాలి అంటే మిత్రులారా అది మీ వల్లే సాధ్యం. అవునక స్వార్థం లేని ఉత్తమ సమాజాన్ని అంటే సెల్ఫ్లెస్ సొసైటీని మనం బిల్డ్ చేయాలంటే అది మీ వల్లే సాధ్యం, మా వల్ల కాదా. ఇవన్నీ భగవద్గీతలో ఏనాడో చెప్పాడు, కానీ మనం ఆచరించటంలో ఎక్కడో భగవద్గీత ఏదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత దాన్ని చదువుదాంలే, ఆలోచిద్దాంలే అనుకుని దాన్ని వదిలేశాను మిత్రులారా. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ముందు ఈ వేదిక మీద శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి బోధించిన భగవద్గీతని యథాతథంగా కురుక్షేత్రంలో కూర్చుని మనం చూస్తుంటే ఎంత దివ్యమైన అనుభూతి కలుగుతుందో. ఇవాళ ఈ పిల్లలు అలా ఆ భగవద్గీతను ప్రదర్శిస్తుంటే నాకు అంత ఆనందం కలిగింది. ఇక్కడ భగవద్గీతని ప్రదర్శించిన ఆ ప్రతి పిల్లవాడికి, ఆ ప్రతి పాప, ప్రతి బాబు, వాళ్ళని కన్న తల్లిదండ్రుల కాళ్ళకి నేను పాదాభివందనం చేస్తున్నాను. సినిమా పాట నేర్చుకుంటే వెంటనే చాలా వచ్చేస్తుంది, ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది. భగవద్గీత నేర్చుకుంటే ఏం వస్తుందిరా అనే తల్లిదండ్రులు కాకుండా వాళ్ళ డిఫరెంట్ తల్లిదండ్రులు. అందుకనే ఈ వేదిక మీద జాతి గర్వపడే భగవద్గీత ప్రదర్శించగలిగారు. అందుకని వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం. అందరూ గట్టిగా కొట్టండి. అది ఏముంది భగవద్గీతలో అంటే వాల్యూస్. మనం చూడండి,
సినిమా స్టార్స్ ఉంటారు, మీరు బాగా పిల్లలు బాగా గుర్తుపెట్టి, నేను వాళ్ళంతా మీ గురించే, మీకోసమే మాట్లాడడం కోసం వచ్చాను. ఎందుకంటే నేను మీ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చాను. ఏది వదిలేస్తే ఈ స్థాయికి వచ్చానో మీరు తెలుసుకోవాలి. ఏది గట్టిగా పట్టుకుంటే ఈ స్థాయిలోకి వచ్చానో తెలుసుకోవాలి. ఏది గట్టిగా పట్టుకోవడం వల్ల ఈ దేశపు రాష్ట్రపతి చేతుల మీదుగా నేను సన్మానం పొందగలిగానో మీకు తెలిస్తే మీలో ప్రతి ఒక్కడు మీ ఇంటి నుంచి ఒక్కొక్కడు రాష్ట్రపతి స్థాయికి ఖచ్చితంగా మంచిర్యాల నుంచి ఎదగలరు అనే నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను చెప్పే మాటలు మీరు వినడం ద్వారా అది ఆఫ్ చేసింది. మేము స్కూల్లో చదివే రోజుల్లో మాకు అక్కడి నుంచే మొదలైంది అసలు భగవద్గీత ఏమిటో. భగవద్గీత యొక్క ప్రపంచంలో మిగతాదన్నీ మతాలు మిత్రులారా. మతానికి ధర్మానికి ఒక తేడా ఉంది. పిల్లలు జాగ్రత్తగా రండి. మీరు ఈ దశలోనే కదా, ఈ దశలో చెప్పకపోతే జీవితంలో మనం ఇంకెప్పుడు నేర్చుకోలేము. ఈ దశలో నేను చాలా విన్నా, మా అమ్మ నుంచి విన్నా, మా నాన్నగారి నుంచి విన్నా, మా గురువు నుంచి విన్నా. నాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. మాకు శాఖ నిర్వహించేవాడు. ఆ శాఖకి అధిపతి శనగవరపు వెంకటేశ్వర్లు అనే మహాత్ముడు. ఆయన నిరంతరం ఏం చెప్పేవాడంటే ఆయన, మనం వెళ్ళిపోయే లోపల 3 పనులు చేయాలి నాన్న. ఆ 3 పనులు ఏమిటంటే, మనం ఉండగానే మన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయే లోపు ఒక్కసారైనా మనల్ని కౌగిలించుకుని దగ్గరికి తీసుకుని కళ్ళ నిండా నీళ్లు ద్రవిస్తున్నప్పుడు నుదుట ముద్దు పెట్టుకుంటూ, నువ్వు ఎంత ఆనందం ఇచ్చావురా, నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం నాన్న, నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం తల్లి అనే ఆనందం మనం మన తల్లిదండ్రులకు ఇవ్వకపోతే ఆ జన్మ వేస్ట్ అనేవాడు. ఫస్ట్ గివ్ బ్యాక్ టు సొసైటీ అంటే మనం తిరిగి ఏమి ఇవ్వగలం అంటే ఏమి ఇవ్వలేము. కానీ ఇవ్వవలసిన వాడు 3 ఉన్నారు. కన్న తల్లిదండ్రులు వాళ్ళ అకౌంట్ సెటిల్ చేయకుండా కనుక మనం వెళ్ళిపోతే మనకి జంతువులకి తేడాలే మిత్రులారా. మిగతా ప్రాణికోటికి మనకి తేడానే లేదు. అమ్మని గౌరవించాలి, అమ్మని ప్రేమించాలి, అమ్మని పూజించాలి. మన వేదాలన్నీ మొదలైంది ఎక్కడి నుంచో తెలుసా? ఈ 4 ముక్కలు చెప్పండి. ఈ 4 మహా మంత్రతుల్యమైన వాక్యాలు చెప్పండి. ఒకసారి నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఫస్ట్ జీవితంలో నేర్చుకోవాల్సిన లెసన్స్ 4 వాక్యాలు. అదే ప్రధానమైన లెసన్, పాఠం. చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మదర్ ఈజ్ గాడ్ అని ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మిత్రులారా. ఒక్క నా దేశం, మన దేశం, భారతదేశం మాత్రమే చెప్తుంది. అందుకని మన దేశంలో ఎందుకు ఊరికే చెప్పేలేదు. మాతృదేవో భవ అనే మాట ఊరికే చెప్పేసేలేదు మిత్రులారా. తల్లి ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి? 60-70 ఏళ్ళు దాటిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగం లేదు. అప్పటికి అమ్మ ఉండదు, అప్పటికి నాన్న ఉండదు. ఎప్పుడు తెలుసుకోవాలి? జీవితం బిగినింగ్ ఏజ్ లోనే, బిగినింగ్ దశలోనే తెలుసుకోవాలి. నీకు టిఫిన్ బాక్స్ లో టిఫిన్ పెట్టకుండా నీకంటే ముందే లేచి 5 గంటలకే లేచి నీ కోసం టిఫిన్ చేసి బాక్స్ లో పెట్టి నిన్ను ఆటో ఎక్కించి నీ స్కూల్ దగ్గర దిగబెట్టి నువ్వు వెళ్లేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ఉంటని తల్లి కంటే ఈ ప్రపంచంలో దేవతరంగా ఉన్నారా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆ దేవతకి తిరిగి ఏమన్నా ఇవ్వగలమా? అంతకు ముందు స్టోరీ ఒకటి ఉంది, అది జాగ్రత్తగా వినండి. అదేమిటో తెలుసా? మనకి జన్మనివ్వడానికి తల్లి తన జన్మని పణంగా పెడుతుంది మిత్రులారా. తన జన్మని వదిలేసుకోవడానికి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం చాలా టీవీలో చూస్తుంటాం, వార్తల్లో చూస్తుంటాం, పేపర్లో చూస్తుంటాం. ఏమన్నా తెలుసా? బిడ్డని కనడం కాన్పు కష్టమై బిడ్డని ప్రసవించి తల్లి మృతి అనే వార్తలు అక్కడక్కడ వింటుంటామా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తల్లి గర్భం ధరించడానికి సిద్ధపడింది అంటే తను మరణించడానికి సిద్ధపడింది అని అర్థం. నీకు జన్మనివ్వడం కోసం తన జన్మని పణంగా పెట్టడానికి సిద్ధపడింది. ఏమి ఇవ్వగలరా తిరిగి తల్లికి? ఏమి ఇవ్వగలం? ప్రాణం కంటే గొప్పదేమో ఉంటుందా? అలాంటి ప్రాణం నీకు జన్మనివ్వడం కోసం ఇచ్చేయడానికి సిద్ధపడింది తల్లి. ఏమి ఇవ్వగలం?
అందుకని ఒక మహానుభావుడు అంటాడు, అమ్మ రుణం తీర్చుకోవాలంటే మళ్ళీ జన్మెత్తి అమ్మకి అమ్మాయి పుడితే తప్ప ఆ రుణం తీరదు నాన్న అన్నాడు. ఎంత గొప్ప మాటది. ఇంకొకటి తెలుసా, తల్లి బిడ్డకి జన్మనిస్తూ తన యవ్వనాన్ని కోల్పోతుంది, తన శరీరం బిగువుని కోల్పోతుంది, శరీరం పట్టుని కోల్పోతుంది. రెండో బిడ్డని ప్రసవించిందంటే ఆ గ్లామర్ కూడా మన కోసం, మనకి గ్లామర్ నేర్పించడం కోసం తన గ్లామర్ ని త్యాగం చేసి నీ ఎదుర్కొన్న అమ్మాయిలాగా కనిపించే తల్లి ఒక దశ దాటిన తర్వాత ఆంటీ అని అనిపించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. ఏ త్యాగాలకేమి లెక్కలేదు, తల్లి త్యాగాలకి లెక్కలేదు. అందుకనే నారాయణ రెడ్డి గారు అంటారు, మనం కనుక సెన్సిటివ్ మైండ్ తో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ ప్రకృతిలో ఇవ్వగలిగే, త్యాగం చేయగలిగేవి ఈ ప్రకృతిలో అనేకం ఉన్నాయి అంటాడు ఆయన. ఏమిటా త్యాగమూర్తులైన తల్లులు, ప్రకృతిలో కనిపించే తల్లులు కంటే కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. అది పాటలు. మీరు పెద్దల్ని కలిసినప్పుడు ఖచ్చితంగా పెద్దలు కలవాలి. జస్ట్ ఊరికి అనిషేకరించేయకండి. వాళ్ళు పెద్దలు. పెద్దలంటే ఏమో తెలుసా, ఒక ఎక్స్పీరియన్స్ తో కూడంత జ్ఞానాన్ని, అనుభవ సారాన్ని మనకి టీచర్ల రూపంలో, అతిథుల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో మనకి పంచిపెట్టేవాడు. చాలా విలువైన వాడు మిత్రులారా. ఇవాళ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటో తెలుసా, తపస్సు చేసిన ఒక మహానుభావుడు మీ ముందు నన్ను కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పించడానికి ఇక్కడి నుంచి 10 సార్లు హైదరాబాద్ ఆ వయసులో వచ్చి చేతులు జోడించి అర్థించి మీరు రావాలి గురువు గారు అని నన్ను ఆహ్వానించి ఉండకపోతే నేను ఈ 4 ముక్కలు ఇక్కడ మాట్లాడే అవకాశమే లేదు మిత్రులారా. ఆయన ఎవరో తెలుసా, తన జీవితం మొత్తం జాతి మొత్తం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, శాంతితో ఉండాలి అని తన జీవితం మొత్తం సమాజానికి అంకితం చేసిన రేరెస్ట్ పర్సన్స్ లో ఒక మహానుభావుడు ఈ పక్కన కూర్చున్నాడు. శ్యామ్ సుందర్ గారు, శ్రీ గోని శ్యామ్ సుందర్ గారు. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు శ్యామ్ సుందర్ గారు ఓన్లీ. ఈ ప్రపంచంలో మన పెద్దవాళ్ళని కలిసినప్పుడు మనకి చాలా జ్ఞానం వస్తుంది మిత్రులారా, చాలా తెలుసుకోవాల్సిన విషయాలు వస్తాయి. ఏది ఈ ప్రపంచంలో నేను అయ్యాం అనేది లేదు మిత్రులారా. అసలు ఆ పదం మన డిక్షనరీలోనే ఉండకూడదు. ఎంతో మంది కలిస్తే నేను అవుతాం. నేను సింగిల్ కాదు, నేను ఇండివిజువల్ కాదు. నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆయన కారణం. నేను మాట్లాడుతున్నది మీకు వినిపిస్తోంది అంటే ఈ సౌండ్ సిస్టమ్ అయిన కారణం. ఈ సమయానికి ఈ బల్బులన్నీ వెళ్ళటం, ఎలక్ట్రిసిటీ అంతా ఉండటం, ఈ మైక్ పనిచేయడానికి కారణం. ఇదంతా సరే. నేను బయలుదేరుతున్నప్పుడు నా ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత క్షణాల్లో నా ఆరోగ్యం సెట్ అయిపోయింది. ఇంకెక్కడన్నా కాస్త నా ఆరోగ్యానికి ఇంకెక్కడన్నా కాస్త నలత ఉంది అంటే ఈ టైం అయిపోయింది, ఈ డాన్స్ పార్ట్ తర్వాత పెట్టుకుందామా అంటే ఏంటా డాన్స్ అని అడిగాను. భగవద్గీత అన్నారు. లేదు మనం వెనక్కి జరుపుకుని కూర్చున్నాం, భగవద్గీత నేను చూడాల్సిందే అని. డ్యూటీ అంటే ఏంటో తెలుసా, శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిందంతా ఈ డ్యూటీనే. ముందు మనం తల్లి గురించి మాట్లాడుకున్నాం, తల్లి గొప్పతనం మాట్లాడుకున్నాం. తల్లికి ఏమి ఇవ్వలేము. ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ తల్లికి ఏమి ఇవ్వగలమే? ప్రాణం కంటే ఎక్కువ ఏమైనా ఉందా? అది ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ తల్లికి తిరిగి ఏమి ఇవ్వగలం? 2 పితృదేవో భవ అనండి. నాన్న
నాన్న కూడా దేవుడే అని చెప్తోంది వేదం. ఇందాకేమంది? మాతృదేవోభవ, తల్లే దేవుడు. ఎందుకు దేవుడు అన్నారో చెప్పాను కదా. ఇప్పుడు నాన్న దేవుడు. నాన్న ఏం చేశాడు తెలుసా? తన యవ్వనం వచ్చిన దగ్గర నుంచి, ఉద్యోగం చేయడం ప్రారంభించినప్పటి నుంచి తన తెలివితేటల్ని, కాలాన్ని, రక్తాన్ని, చెమటని డబ్బుగా మార్చి ఎన్ని అవమానాలు పడతాడో బయటకు వెళ్ళిన తర్వాత. ఎంతమంది సర్కాస్టిక్ గా మాట్లాడతారో, ఎంతమంది సన్మానిస్తారో, ఎంతమంది అవమానిస్తారో, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాడో నెల జీతం సంపాదించడానికి. చివరికి సంపాదించిన జీతాన్ని నాన్న విద్యార్థులు మన కోసమే ఇచ్చేస్తాడు. నాన్న తన కోసం ఖర్చు పెట్టుకోడు, తన ఆనందం కోసం ఖర్చు పెట్టుకోడు. ఒకవేళ ఆనందం ఈ డబ్బుతో ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే అది నీ కోసం, నా కోసం పోస్ట్ పోన్ చేసేస్తాడు. నాన్న నీ డ్రెస్ కోసం, నా డ్రెస్ అక్కర్లేదు, నేను వాయిదా వేసేస్తానంటాడు. అట్లా తన ఆనందాలన్నీ మనకి ట్రాన్స్ఫర్ చేసే తండ్రికి తిరిగి ఏమి ఇవ్వగలరు నాన్న? తిరిగి ఏమి ఇవ్వగలరు? అందుకనే ఆయన దేవుడితో సమానం. ఆయన దేవుడితో సమానం. ఈ తల్లిదండ్రులు ఏమిటో తెలుసా? నువ్వు ఏడిస్తే ఏడుస్తారు, నీకు ఇంట్లో బాగుండకపోతే వాళ్ళకి ఇంట్లో బాగుండదు, నువ్వు నవ్వితే నవ్వుతారు, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఎంత ఆనందిస్తారో, నువ్వు ఏదైనా అచీవ్ చేసినప్పుడు లోకమంతా చప్పట్లు కొడుతుంటే ఆ చివరి ఎక్కడో నిలబడి ఆయన కళ్ళు తుడుచుకుంటే ఎంత ఆనందిస్తారో. ఇది కదా మనం తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వవలసిన మెయిన్ గిఫ్ట్. గిఫ్ట్ గిఫ్ట్ ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది బాధ్యత అంటాం. దీన్ని ఏమంటారంటే అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్. విద్యార్థులు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ పని చేస్తున్నారో దాని మీద త్రికరణ శుద్ధిగా కాన్సన్ట్రేట్ చేయాలి. నాన్న అమ్మ పర్పస్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్, పర్పస్ ఆఫ్ ఆర్గనైజింగ్ సంథింగ్, ఆర్గనైజింగ్ ఏ ప్రోగ్రామ్. నిజానికి ఈ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి? టైం పాస్ కోసం కాదు కదా, టైం స్పెండ్. టైం పాస్ కి టైం స్పెండ్ కి తేడా ఏంటంటే, టైం పాస్ చేసేవాడు టైం విలువ తెలియదు అనమాట. వాడు టైం పాస్ చేస్తాడు, వాడికి లక్ష్యం లేదనమాట, అందుకని టైం పాస్ చేస్తాడు. టైం స్పెండ్ చేయడం ఏంటో తెలుసా? మీ విలువైన కాలాన్ని. వాడు టైం వేస్ట్ చేశాడా అంటారు చూడండి. టైం ఎవడో, కాలాన్ని ఎవడో వేస్ట్ చేయలేడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన కాలం ఏదో ఉంది, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 30 ఏళ్ళ, 70 ఏళ్ళ. దాన్ని వేస్ట్ చేయకూడదు. అది చెప్తుంది వేదం, అది చెప్తుంది భగవద్గీత. మూడవది ఏమిటి? ఆచార్య దేవో భవ. మనకి జ్ఞానం, నాన్న జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇది నేర్చుకుంటే నువ్వు గొప్పవాడు అవుతావురా అని ఏదైతే మనకి నాలెడ్జ్ ఉంటుందో. మన స్కూల్స్ లో దురదృష్టవశాత్తు స్కూల్స్ లో మనకి నాలెడ్జ్ లేదు మిత్రుడా. స్కూల్స్ లో విద్య మాత్రమే నేర్పుతారు. ఆ విద్య డబ్బులు సంపాదించడం కోసమే ఉపయోగపడుతుంది. కానీ భగవద్గీత లాంటిది మీరు నేర్చుకుంటే ఈ సంపాదించిన డబ్బుని, తల్లిదండ్రులు మనకిచ్చిన దేహాన్ని, శరీరాన్ని, జీవితాన్ని లోకం కోసం ఎలా దాన్ని త్యాగం చేయాలో, లోకం కోసం ఎలా ఖర్చు పెట్టాలో నేర్పే ఒకే ఒక్క విద్య, అది కేవలం భారతదేశంలో మాత్రమే పుట్టింది. ఆ దేశంలో పుట్టాం మనం. అలా మనకి విద్య నేర్పిన గురువు పేరేమిటో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత డిటర్మినెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, కానీ భారతదేశంలో ఉన్న భగవద్గీత, భారతదేశంలో ఉన్న హిందూయిజం మతం కాదు, ఇది ధర్మము అంటాం. మతానికి ధర్మానికి తేడా ఏంటంటే, మతం అంటే ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది. గుర్తుపెట్టుకోండి. మీరు వేరు అని చెప్పేది మతం. మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే అని చెప్పేది ధర్మం. అది భారతదేశం మాత్రమే ప్రపంచానికి చెప్పింది. ఆ దేశంలో పుట్టాం మనం. అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లి విలువ తెలుసుకోండి, తండ్రి విలువ తెలుసుకోండి, మనకి జ్ఞానం నేర్పే ఆచార్యుడి విలువ తెలుసుకోండి. భగవద్గీత గొప్పదని మనం చెప్పుకుంటే అది గొప్ప విషయం కాదేమో, కానీ భగవద్గీత చాలా గొప్పదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇలాంటి వాళ్ళందరూ భారతదేశంలో పుట్టిన భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు. భగవద్గీతకి శాల్యూట్ అన్నవాడు పాశ్చాత్యులు. అందుకని అలాంటి దేశంలో పుట్టాం మనం, దాన్ని గౌరవించాలి. చివరికి ఏమన్నా? మాతృదేవో భవ అయిపోయింది, పితృదేవో భవ అయిపోయింది, ఆచార్య దేవో భవ. జ్ఞానం నేర్పిన గురువు దేవుడితో సమానం. లేకపోతే జీవితం అంతా అజ్ఞానంలోనే
ఉంటాం. ఏం చేయాలో ఏం చేయకూడదో మనకి తెలియదు. అదేదో సినిమాలో డైలాగ్ చూడండి, హీరో కారు మీద కారు వేసుకుని ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. అది ఊరికే డైలాగ్, సరదాగా అనిపించింది మనకి. చాలా సీరియస్ డైలాగ్ మిత్రులారా. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని భగవద్గీత చెప్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నువ్వు తెలుసుకోవడానికి నీకు శాస్త్రమే ప్రమాణము. ఆ శాస్త్రం పేరే భగవద్గీత. చెప్పండి, భగవద్గీత. కాబట్టి ఆచార్య దేవో భవ అయిపోయింది. చివరికి అతిథి దేవో భవ. ఇంటికి వచ్చేవాడిని జస్ట్ లైక్ అలా చూసేసి వెళ్ళిపోకండి, నవ్వేసి వెళ్ళిపోకండి, షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోకండి. భారతీయ సంప్రదాయం ఏమిటో తెలుసా? ఇంటికి వచ్చిన అతిథికి వాడు పాదాలకు నమస్కారం చేస్తాం. చేస్తే ఏంటి ఏమవుతుంది అంటే వాళ్ళ జీవితంలో దశాబ్దాల తరబడి సంపాదించుకున్న జ్ఞానాన్ని, దశాబ్దాల తరబడి పరమాత్ముడి సన్నిధిలో వాడు చేసిన పూజాది పుణ్యకర్మలో వాటి ద్వారా సంక్రమించుకునే ఒక పవర్ ఏదైతే ఉంటుందో ఆ శక్తితో వాళ్ళు ఆయుష్మాన్ భవ అంటే జరుగుతుంది, విజయోస్తు అంటే జరుగుతుంది, శతమానం భవతి అంటే జరుగుతుంది. ఇది భారతీయ సంప్రదాయం. ఇంతటి విలువలు కలిగిన భారతీయ సంప్రదాయాన్ని కనుక మనం జీవితం ప్రారంభం నుంచే గుర్తుపెట్టుకోండి. ఈ ఏజ్ నుంచి అట్లీస్ట్ భగవద్గీత ఎప్పుడు నేర్చుకోవాలని అడుగుతుంటారు చాలా మంది తల్లిదండ్రులు. నేను ఏమని చెప్తుంటానంటే దానికి ఏజ్ లేదు. ఎప్పటి నుంచి అంటే మీరు నిజంగా సీరియస్ గా ప్లాన్ చేయగలిగితే తల్లి గర్భంలో పిండం ప్రారంభమైనప్పటి నుంచే మీరు తల్లి భగవద్గీత నేర్చుకోవడం ప్రారంభిస్తే కడుపులో బిడ్డ భగవద్గీత వింటూ ఉంటాడు మిత్రులారా, వింటూ ఉంటాడు. మనకి భారతంలో గొప్ప స్టోరీ తెలుసు మనకి. అభిమన్యుడు తల్లి గర్భంలో అభిమన్యుడు ఏం చేశాడు? పద్మవ్యూహాన్ని ఛేదించడం ఎలాగో, పద్మవ్యూహం అంటే ఏమిటో జరుగుతున్న డిస్కషన్ ని బయట నుంచే వింటూ లోపల కొడుతూ ఇంకో సందర్భంలో ప్రహ్లాదుడు కూడా. కాబట్టి ఇలాంటివి చెప్తున్నప్పుడు భారతీయులు భలే స్టోరీలు చెప్తారా, భలే కథలు చెప్తారా. తల్లి గర్భంలో పిల్లాడు ఊకొడుతూ వింటాడా, ఎక్కడ సాధ్యం ఇది అని ప్రపంచం అంతా స్టోరీలాగా హిందీ స్టోరీలని కొట్టిపారేసింది. కానీ ఇటీవలే సైన్స్ జరిగిన ప్రయోగాల్లో బయట ఎలాంటి శబ్దాలైనా సరే లోపల బిడ్డ గమనించి గ్రహించి తదనుగుణంగా వాడు ప్రవర్తిస్తాడు, రియాక్ట్ అవుతాడు అని సైన్స్ ఈ మధ్య ప్రకటించింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం చెప్పినవన్నీ శాస్త్రాలు. మిగతా ప్రపంచం మనం చెప్పిందంతా ఆల్రెడీ స్పిరిచువల్ సైన్స్ అంటాను నేను, స్పిరిచువల్ సైన్స్. మిగతా ప్రపంచాలు మళ్ళీ ఇదే చెప్పడానికి మళ్ళీ దాన్ని మనం ఆల్రెడీ సెర్చ్ చేసి వదిలిపెట్టేశాం. మిగతా ప్రపంచంతో రీసెర్చ్ పేరుతో మళ్ళీ అదే చేసి మళ్ళీ మనకి చెప్పి అవును ఇది కరెక్టే అంటూ మనం చెప్పిందే రిపీట్ చేస్తుంది మిగతా ప్రపంచం. కాబట్టి నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని చెప్తుంది గీత. చెప్పండి, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత గచ్చతి 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో అత్యద్భుతమైన శ్లోకం ఇది. భగవద్గీతలో ప్రతి శ్లోకము మన జీవితాన్ని సరిదిద్దే ఒక గొప్ప పాఠం. అందుకని నేర్చుకోవాలి. అందుకని తల్లిదండ్రులు నేర్చుకుని పిల్లలకి బాల్య దశ నుంచే దాన్ని నేర్పించాలి. జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. పాపం వీళ్ళ దృష్టిలో ఏమిటంటే, ఇందాక నేను సినిమా పాట పాడినప్పుడు చప్పట్లు కొట్టారు చూడండి. సినిమా పాట పాడితే చప్పట్లు కొట్టారు. సినిమా ప్రభావం అంతా తప్పలేదు. ఆ పాట అంత బాగుంది, వాళ్ళకి అంత కనెక్ట్ అయ్యారు. కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఏమిటి? ఒకసారి సరదాగా లాజికల్ గా మాట్లాడుకుందాం. సినిమా హీరో సిగరెట్ కాలుస్తూ ఉంటాడు కదా, స్క్రీన్ మీద సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. స్క్రీన్ పక్కన ఈ పక్కన టైటిల్ పడుతుంటుంది ఒకటి, ఏమని? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సినిమా హీరో ఇంకొక చోట ఓ మందు పార్టీ చేసుకుంటూ ఉంటాడు.
ఈ పక్కన టైటిల్ పడుతుంది, ఏమిటి చెప్పండి? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇంకో చోట 2 వీలర్ మీద చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు, ఈ పక్కన టైటిల్ పడుతుంది, ఏమిటి చెప్పండి? అతి వేగం ఆరోగ్యానికి హానికరం. బాగా అర్థమైందా మీకు? అన్ని ఆరోగ్యానికి హానికరమైన పనులు చేసేవాడు వాడే కూడా మన హీరో. వాడే మన హీరో. మన జీవితానికి రియల్ హీరోస్ ఎవరో తెలుసా? జీవితం మొత్తం మన కోసం త్యాగం చేసే మన తల్లి రియల్ హీరోయిన్ ఆఫ్ అవర్ లైఫ్. మన కోసం తన జీవితం మొత్తాన్ని మన కోసం త్యాగం చేసే నాన్న ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు చాలా గొప్పవాడు అయిన తర్వాత, పెద్దవాడు అయిన తర్వాత నా కోసం ఏం చేస్తావు అని అడగదు అమ్మ. ఆవిడ హీరోయిన్, ఆదర్శవంతమైన హీరోయిన్ ఆఫ్ అవర్ లైఫ్. నాకు 10 ఎకరాల స్థలం కూడా పెడతావా, ఎలా పడితే అలా సంపాదించేసి అని అంటూ, నువ్వు క్షేమంగా ఉండాలన్నా, బాగా చదువుకోవాలన్నా, ర్యాంక్ తెచ్చుకోవాలన్నా, జీవితంలో గొప్పగా ఎదగాలన్నా, నువ్వు ఎక్కడున్నా బాగుండాలన్నా, నాకేమీ ఒక్కలేదు నాన్న, నాకు పెన్షన్ వస్తుంది, ఆ 10,000 చాలు, 25,000 చాలు అనే తండ్రి కంటే ఇచ్చిన దేవుడు ఎవరన్నా ఉన్నారా? వీళ్ళని నేను ఇంతకుముందు చెప్పాను. మాతృదేవో భవ, అమ్మ దేవుడు. పితృదేవో భవ, నాన్న దేవుడు. ఆచార్య దేవో భవ, మనకు విద్య నేర్పే ఆచార్యుడు దేవుడు. అతిథి దేవో భవ, మన ఇంటికి వచ్చి తన ఎక్స్పీరియన్సెస్ మనతో పంచుకుంటాడే ఆ అతిథి కూడా మనకి దేవుడు. అలా చెప్తోంది వేదం, తైత్తరీయ ఉపనిషత్తు. వీళ్ళందరినీ దేవుడితో ఎందుకు, మళ్ళీ లాజికల్గా ఆలోచించండి, వీళ్ళందరినీ దేవుడితో ఎందుకు పోల్చారో తెలుసా? దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉండి ఉంటుంది, అందుకని దేవుడితో పోల్చారు. మరి దేవుడి క్యారెక్టర్ ఏమిటి? దేవుడి తత్వం ఏమిటి? తత్వం, క్యారెక్టర్, ఆలోచన విధానం, భావజాలం ఏమిటి అంటే, మనిషి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన దేవుడు మనిషిని ఉద్దేశించి ఒక మాట అడుగుతాడు, ఏమిటి? నీకేం కావాలి నాన్న అని అడుగుతాడు. వీడు చాలా తెలియగలవాడు కదా. వీడు తపస్సు కూర్చునే ముందే సడన్ గా ఏదో రోజు దేవుడు ప్రత్యక్షం అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి అడగపోయి ఇంకోటి అడిగితే ఎందుకు వచ్చినంత, ఎందుకు వచ్చిన తేడా, ఎందుకు వచ్చిన ప్రాబ్లం? అందుకని తపస్సు కూర్చునే ముందే వాడు పెద్ద లిస్ట్ ఒకటి రాసుకుని, డిమార్క్ లిస్ట్ రాసుకుని దేవుడు పెట్టుకుని కూర్చుంటాడు. ఇప్పుడు సడన్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుడు వెంటనే వాడిని అడిగాడు, నీకేం కావాలి నాన్న అని అడిగాడు. 1 minute స్వామి అన్నాడు వీడు. జేబులోంచి లిస్టు తీసి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అరగంట లిస్టు చదివాడు. దేవుడు అంత టైం తీసుకోరా, దేవుడు అంత టెన్షన్ తీసుకోరా. ఏమన్నాడు? తథాస్తు అన్నాడు. అంటే అలాగే నీకు కావాల్సిన ఇచ్చేసాను అబ్బో అన్నాడు. దీని అర్థం ఏంటంటే, దేవుడు అంటే ఇచ్చేవాడు, మనిషి అంటే తీసుకునేవాడు అని అర్థం. దీని అంతరార్థం మనం గ్రహించవలసిన అర్థం ఏంటో తెలుసా? మనిషి కూడా సమాజం నుంచి తీసుకునే స్థితి నుంచి తిరిగి సమాజానికి ఇవ్వగలిగే స్థితికి ఎదిగితే నువ్వే మనిషే దేవుడు అని అర్థం. మనిషే దేవుడు. నువ్వు దేవుడిలాగా మారాలనుకుంటున్నావా? మనిషిలాగానే నెలకింత శాలరీ సంపాదించి, ఈ శాలరీ నాకు, నా భార్యకి, నా పిల్లలకి, నా నర్సరీకి ఇంతే అనుకుంటున్నావా? ఇంతే అంటే నీ గురించి అసలు ప్రపంచం పట్టించుకో. ఇందాక పెద్ద లిస్ట్ చెప్పారు. స్వామి వివేకానంద, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఎన్టీఆర్, వీళ్ళెవరికి లేరు. ఇప్పుడు లేకపోయినా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు బతికుండగా గుర్తుగా అందరికీ అందవలసిన సందేశం, మనం జీవించి ఉండగానే మన సమాజానికి ఏదన్నా చేస్తే, ఒకప్పుడు మనం లేకపోయినా సమాజం మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఎదగటం అంటే అది, అలా ఎదగాలి. మన ఇంట్లో ఉంటే దాని పేరు ఫ్యామిలీ, ఇంట్లో ఉంటే కుటుంబం, మనమే బయటకు వస్తే సమాజం. సమాజంలో నిన్ను ఎవరైనా గుర్తుపడుతు, నీ ఊళ్ళోకి నువ్వు ఎంటర్ అయినప్పుడు నిన్ను ఎవరైనా గుర్తుపడుతున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి. ఎవరు గుర్తుపట్టకపోతే అసలు అన్ఐడెంటిఫైడ్ గా బతుకుతున్నట్లట. ఎందుకో బతుకు ఎవరి స్థాయిలో వాళ్ళు, అంటే మేము ఇంత కష్టపడలేమండి, మేము అంత చేయలేమండి, అక్కర్లా. మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెం ధర్మం కొంచెం చేయండి. పిల్లలకి అది నేర్పించండి. పిల్లలకి దానం నేర్పించండి. దానం అంటే ఏంటో నేర్పించండి. హెల్ప్ అంటే ఏంటో నేర్పించండి.
జలస్ అనేది ఉండకూడదు అనేది వాటి డిక్షనరీ వచ్చి తీసేయండి. ఇవన్నీ తీసేయాలంటే ఏం చేయాలో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలతో మీ విలువైన సమయాన్ని, పిల్లలతో ఇలాంటి నైతికమైన ఎక్స్పీరియన్సెస్ మీ పిల్లలతో షేర్ చేసుకోవడం కోసం రోజుకి 1 గంట కేటాయిస్తున్నారా లేదా అది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలతో రోజుకి అట్లీస్ట్ 1 గంట మంచి విషయాలని, భగవద్గీతలో ఉన్న విషయాలని, దేశం గురించిన విషయాలని, ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతుంది అంటే చూడండి, అంత క్యాజువల్గా భారతదేశం అంటే భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి బంగ్లాదేశ్ ఇతర దేశాలు ఎంత దారుణమైన స్థితిలో ఆలోచిస్తున్నాయంటే, దీన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానందని తయారు చేస్తే తప్ప, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క ఛత్రపతి శివాజీని తయారు చేస్తే తప్ప భారతదేశం బలపడగలుగుతున్నారు. భారతదేశానికి బలం చేయకూడదు. మనందరం హిందువులమా? జాగ్రత్తగా ఆలోచించండి. మీరేమిటి అని అడిగితే ఏం చెప్తున్నారు చెప్పండి? హిందువులు అంటున్నారు. మీరు నిజంగానే హిందువులా? నేను ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పగలరా? దానికి కౌంటర్స్ కూడా అడుగుతా, చెప్పగలరా మీరు? ఇప్పుడు మీరేమిటని అడిగారు నన్ను, నేను గాయకుడిని అన్నా. గాయకుడు అంటే మీరు ప్రూవ్ చేసుకోగలరా అని అడిగారు మీరు. అవునండి, నేను ప్రూవ్ చేసుకోగలను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే అన్నా. అప్పుడు మీరేమన్నారు? నిజమేనండి, మీరు సింగర్ అన్నారు, మీరు నమ్మలేదు, మీరు ఇప్పుడు పాడారు, అది బాగానే ఉంది, అందుకని సింగర్ అని మేము నమ్ముతున్నాం అన్నారు మీరు కదా. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు హిందువులేనా అని అడిగాను. అవును అన్నారు మీరు. అనుకోండి, ఆల్రెడీ దాదాపు చాలా సైలెంట్గా ఉన్నారు, ఏమడుగుతాడో నెక్స్ట్ అని. హిందువుని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి? భారతదేశంలో పుట్టినందుకు, నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు పోతన పద్యం నేర్చుకోకపోతే మీరు అసలు తెలుగువాడే కాదు, మీరు తెలుగువాడే కాదు. ఇది రెస్పాన్సిబిలిటీ. భారతదేశంలో పుట్టినందుకు, ముఖ్యంగా మీరు హిందువు అయితే ఎంతమందికి భగవద్గీత తెలుసు? పెద్ద ప్రశ్న. అసలు ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు? పెద్ద ప్రశ్న. బొట్టు నామోషినా, నామంతానా? ఎంతమంది మీ పిల్లలకి బొట్టు అలవాటు చేస్తున్నారు? ఎంత దారుణమైన ఆశ్రమస్వరం. ఆ బొట్టు కూడా దగ్గరికి వెళ్ళి భూతద్దంతో చూస్తే తప్ప కనపడదన్నమాట. ఏది పెట్టుకుంటే పెట్టుకోకపోతే, ఆ వెనక పెంచిలో కూర్చున్న వాడికి కూడా నా బొట్టు కనిపిస్తుంది. నేనే పెట్టుకుంటున్నప్పుడు మీకు ఏమి అంటాం బొట్టు? దాన్ని ఎవరు తీసేశాడు? ఈ దేశాన్ని తమ స్వార్థం కోసం రకరకాలుగా దాడి చేసిన 2 పరమ దుర్మార్గులు కలుస్తున్నారు. వాటిని ముస్లింస్ ఏం చేశారు అంటే, మనం చరిత్ర మాట్లాడుతున్నాం, నిందించడం కోసం కాదు, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడం కోసం, తెలియజేయడం కోసం మాట్లాడుతున్నాం. కానీ మీకు తెలిసిందే, దేవాలయాల్ని నాశనం చేస్తే వీళ్ళు నాశనం అయిపోతారు అని ప్లాన్ చేశారు. వీళ్ళు తల్లి తర్వాత అంతటి స్థానాన్ని గోవుకి ఇచ్చారు. గోవుని జంతువులాగా చూడలేదు, వీళ్ళు గో మాతగా, గో తల్లిగా, గోవుమ లక్ష్మిగా చూశారు. అందుకని గోవుని నాశనం చేసేయాలి. ఇంత వ్యవస్థ కలిసి వీళ్ళు అసలు మాతృదేవోభవ పేరుతో స్త్రీలో ఒక ఆడదాన్ని చూడాలి, స్త్రీలో మాతృత్వాన్ని దర్శించారు. అందుకని స్త్రీలను నాశనం చేసేయాలి. సక్సెస్ అయిపోయారు. ఇంకొకటి మనం కొత్తగా ప్లాన్ చేయాలి. అదేమిటంటే, విద్యా వ్యవస్థలోకి చొరబడి వీళ్ళ భగవద్గీత తీసి, పెద్ద బాల శిక్షణ తీసేసి, సుమతి శతకాలు తీసేసి, ఒకప్పుడు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు తీసేశారు. ఈ అంటే ఒక మతంట, ఈశ్వరుడు పేరు అక్కడ ఉచ్చరించడానికి వీల్లేదు, ఆవుని అక్కడ ఉచ్చరించడానికి వీల్లేదు. ఆ అంటే ఆవకాయం రాస్తున్నారు.
ఈ అంటే ఈగా రాస్తున్నారు. ఇప్పుడు అన్ని రాస్తున్నా సైలెంట్ గా ఉన్నాం. హిందువులం నిర్వీర్యమైన స్థితిలో, మరణించిన స్థితిలో, శవాల స్థితిలో ఉన్నాం. హిందువులు భారతదేశంలో బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? ఖచ్చితంగా బలహీనంగానే ఉన్నారు. నేను ఎప్పుడో మన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మన పిల్లలు కాస్మెటిక్ షాప్స్ లో పనిచేస్తున్నారు. అందులో తప్పులేదు. నేను ఎప్పుడన్నా కాస్మెటిక్ షాప్ కి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా ఒక వస్తువును పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఆడపిల్లలతో మాట్లాడతా. నీ పేరేమి తల్లి అని అడుగుతా. నా పేరు దుర్గా అంది. మరి బొట్టు లేదేమిటి అని అడిగా. దుర్గా అన్నావు కదా, బొట్టు లేదేమిటి తల్లి నీకని అడిగితే, బొట్టు పెట్టుకుంటే మమ్మల్ని షాప్ లోకి ఎలవ్ చేయరు సార్, రెవలాన్ అనే కంపెనీ వాడు ఈ షాప్ లోకి ఎలవ్ చేయడు, మాకు ఉద్యోగం ఇవ్వడు. ఎంత బలంగా ఉన్నాను చూసారా? హిందువులు సిగ్గుపడాలనుకుంటున్నారు. నీకు నా టాలెంట్ ఇంపార్టెంటా, నా బొట్టు ఇంపార్టెంటా? నీకు నా క్వాలిఫికేషన్ ఇంపార్టెంటా, నా బొట్టు ఇంపార్టెంటా అని లాగి దవడ మీద కొట్టద్దు హిందువు. నువ్వేమడి మీద ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి భారతీయ సంప్రదాయాన్ని తుడిచేసి కూడా మన ముందు అంత దారుణంగా, అంత నిస్సిగ్గుగా బతికేస్తున్నారా? అంత స్ట్రాంగ్ గా బతికేస్తున్నారా? హిందువులు అంత బలహీనంగా ఉన్నారా? కొన్ని క్రిస్టియన్ కాలేజెస్ లో అయితే నేను ప్రత్యక్షంగా చూశాను. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను ఎందుకు షార్ప్ గా మాట్లాడతానంటే, నేను ఈనాడు అనే దినపత్రికలో నేను 12 సంవత్సరాలు పనిచేశాను మిత్రులా. గ్రౌండ్ లెవెల్ చాలా చూశాను. ఒక్కడు ప్రశ్నించడే, ఒక్కడు మాట్లాడే. ఎంతకాలం ఇది? ఎంతకాలమనే నాయకుడు ఒక్క మోడీ ఏం చేయగలదయ్యా? ప్రతి ఇంటి నుంచి ఒక మోడీ సాధ్యపడితే తప్ప, ప్రతి ఇంటి నుంచి ఒక మోడీ తయారు చేస్తే తప్ప, ప్రతి ఇంటి నుంచి ఒక యోగి ఆదిత్యనాథ్ తయారు చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. ఈ దేశం బాగుపడదు. ఊరికే భగవద్గీత చదివితే ఏమొస్తుంది? మనకి ప్రకటించుకునే హిందువులక్కల్లా ప్రాక్టీసింగ్ హిందూస్ కావాలి. నేనే హిందువుని, ఇంకొక హిందువుని ఏమన్నా అంటే తోలు తీస్తాను, తాట తీస్తాను అనే హిందువులాగా తయారవ్వాలి. ఊరికే భగవద్గీత పారాయణం చేస్తే సరిపోదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాం అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శవాల దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని మాట్లాడుతున్నది ఎక్కడైతే క్రిస్టియానిటీ నుంచి వచ్చింది. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మనకి దాని అర్థం కూడా తెలియకుండా అదేదో చాలా గొప్ప రామాయణంలో, భారతంలో వాక్యాల్లాగా ఇతని ఆత్మకి శాంతి అనేది ఉండదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం వేదయంత్యాప నశోషయతి మారుత. ఆత్మని శస్త్రములు ఛేదించదు, అగ్ని దహించదు, నీరు తడుపదు, వాయువునకు శోషింపచేయను సాధ్యము కాదు. ఆత్మకి నాశనం లేదు. అంటే ఆత్మకి నాశనం లేనప్పుడు, ఆత్మకి ఏది అంటున్నప్పుడు ఇక నాకు శాంతి, అశాంతి, విజయశాంతి, డిస్కో శాంతి ఇవే ఉండవు. అందుకని ఏం కోరుకోవాలంటే, వెళ్ళిపోయిన మనం ఆ శవం దగ్గర నిలబడి ఈ మహా వ్యక్తి లోకానికి చాలా చేశారని మనందరికీ ఆదర్శం. ఈ మహా వ్యక్తికి సద్గతులు ప్రాప్తించాలని పరమాత్ముని ప్రార్థిస్తున్నాను. ఏమనాలి? సద్గతులు. ఇంకెప్పుడు శాంతి అశాంతుల గురించి మాట్లాడదు. ఈ వెళ్ళిపోయిన మహానుభావుడికి సద్గతులు ప్రసాదించాలని పరమాత్మని ప్రార్థిస్తున్నాను. భగవద్గీత లోపల ఒక్కసారి వెళ్ళండి. ప్రతి రోజు తల్లిదండ్రులలో మీకు నమస్కారం చేస్తూ, పాదాలు వివరణ చేస్తూ అర్థిస్తున్నాను. ఏమిటో తెలుసా? రోజుకు ఒక శ్లోకం తాత్పర్యంతో సహా నేర్చుకుని మీ బిడ్డకు కూడా నేర్పించండి. ఉత్తర కాలంలో అది ఎంత ఉపయోగపడుతుందో మీకు తర్వాత తెలుస్తుంది. ఒకప్పుడు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అవుతారో తెలుస్తుంది. ఎందుకో తెలుసా? మిగతా మత గ్రంథాలన్నీ తాము మనుషులు అని ప్రకటించుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడినవి. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ జీసస్ రాయలా. జీసస్ వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యుడు అనే వారి చేత రచించబడింది. ఖురాన్ మహమ్మద్ ప్రవక్త రాయలా. ఆయన వెళ్ళిపోయిన 300 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యుడు అనే వారి చేత రచించబడింది. కానీ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకున్న దైవం చేత బోధించబడింది. భగవద్గీత దాని పేరులోనే ఉంది. దాని పేరులోనే భగవద్గీత. బోధించిన వాడు మానవుడు కాదు, భగవంతుడు. సర్వస్యాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి విజ్ఞానం అపోహనచ్చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం. సర్వ ప్రాణుల్లో ఉన్న ఆత్మను నేనే అని చెప్తాడు. అయితే
పిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సింది, మీరు మీ పిల్లలతో టైం కేటాయించండి. పిల్లలకి మీ విలువ, విద్యార్థులకి తల్లిదండ్రుల విలువ తెలియాలి. జస్ట్ లైక్ దట్ కనీలా, జస్ట్ లైక్ దట్ ఇద్దరు ప్రేమించుకోవడం వల్ల రెండు శరీరాల కలయిక కాదది, రెండు ఆత్మల కలయిక. ఒక్కొక్కడిని సమాజంలోకి పంపిస్తున్నామంటే ఆ ఒక్కొక్కడు త్యాగధనుడు కావాలి. అల్లూరి సీతారామరాజు అట్టి ధర్మాచరణ మన మరణము సంభవించినను మేలే అని చెప్తుంది భగవద్గీత. లోకానికి ఏదైనా విశేషమైన కార్యాలు చేయడంలో నా ప్రాణాలు కూడా నేను మనకాడు. ప్రాణం నాకు వెరీ స్మాలెస్ట్ థింగ్. మన ప్రాణం చాలా గొప్పదనుకుంటాం, కానీ లోకం కోసం మనం పనులు చేసే పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు ఆఫ్టర్ ఆల్ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, నేను ఈ పని చేసే వెళ్ళిపోతాను అనే ఆత్మస్థైర్యం బిడ్డలకి చిన్నతనం నుంచే నేర్పిస్తే వాళ్ళకి అసలు ప్రాణం మీద పెద్ద తీపుడు మిత్రులారా, లక్ష్యం మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లక్ష్యం లేని ప్రయాణం పిల్లల, లక్ష్యాలు లేని ప్రయాణాలు వ్యర్థం, యూజ్లెస్. మీరు చిన్నతనం నుంచే ఏ లక్ష్యంతో పెరగాలి, మన లక్ష్యం ఏంటి, అల్టిమేట్ గా ఇవాళ సమాజం చూస్తున్నాము. అల్టిమేట్ గా లక్ష్యం అంటే కేవలం డబ్బు సంపాదించడమే, అడ్డరూపులో సంపాదించడమే. ఎలా సంపాదించామన్నది కాదు, ఎంత సంపాదించామన్నది ముఖ్యం అన్నట్టుగా బతకటం దారుణ మిత్రులారా. మనం కోట్ల కోట్ల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు సంపాదించేసినా కూడా మన ప్రాణాన్ని మనమే నిలబెట్టుకోవాలి మిత్రులారా. చూశాం కదా, కరోనా చూసాం. వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా బతికారా? ఊపిరాడే చచ్చిపోయారు కదా. వేల కోట్లు ఉంటే స్ట్రెచ్చర్ దొరుకుతుంది, బెడ్ దొరుకుతుంది, ప్రాణం దొరకదు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనం ఉన్న చిన్న కాలంలో, ఆ మాత్రం కాలంలో తిరిగి లోకానికి ఏమి ఇచ్చి వెళ్ళాము, ఇది గుర్తుపెట్టుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, మనం సరదాగా వచ్చి ఈ లోకానికి వచ్చిపోవడం కోసం రాలేదు, తిరిగి ఈ లోకానికి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చాము అని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించగలిగితే, చిన్నప్పటి నుంచి ఈ ఐడియాలజీ బిల్డప్ చేయగలిగితే, ఇదిగో ఇలా సమాజం నుంచి ఒక గొప్ప శ్యామ్ సుందర్ గారు లాంటి వాళ్ళు తయారవుతారు. దేశభక్తి, దేశభక్తి ప్రతి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు భక్తి, దైవభక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మ. ఫలితం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు అర్జునుడు. ఇంట్రెస్ట్ లేకుండా చేయాలి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిజమది. అందులో లాజిక్ ఏమిటంటే, ఒక పని చేస్తావు, పనితో మాత్రమే, పనినే ఆనందించు. పని చేస్తున్నంతసేపు త్రికరణ శుద్ధిగా చేయి, దైవత్వ కాపు. పనిని ప్రేమించు, పని చేస్తున్నంతసేపు పనిని ఆనందించు. దాని తాలూకు ఫలితం మీద దృష్టి పెట్టావంటే నీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయినట్టు లెక్క. అప్పుడు పనిని 100% నువ్వు డిశ్చార్జ్ చేయలేవు, గొప్పగా చేయలేవు. రెండవది, ఫలితం నీ చేతిలో లేదు. నువ్వు రాత్రంతా బాగా చదివావు, ఇవాళ స్కూల్కి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళావు, ఎగ్జామ్ రాసావు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ లో నువ్వు ఏం రాసావో ఎవరు చదివి మార్కులు వేయాలి? టీచర్. అది నీ చేతిలో లేదు కదా. కాబట్టి నాకు 90% రావాలని ఎలా ప్లాన్ చేస్తావు? 85 వస్తాయి. సో వాట్ 90కి ప్లాన్ చేశాను కానీ 70నే వచ్చినాయి అని ఆత్మహత్య చేసుకుంటారా పిల్లలు? తెలంగాణలో ఆ మధ్యన మార్కులు తక్కువైతే మన బిడ్డలే కొన్ని నెలల పాటు నాకు నిద్ర పట్టలేదు మిత్రులారా. మీరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి మీరిచ్చే గిఫ్ట్ ఇదే. ఒక్కసారి శరీరం చాలం చేస్తే ఆ తల్లిదండ్రులు జీవించి ఉన్న మృతకాలే పడాలన్నా తిరుగుతుంటారు. ఏ 75% వస్తే ఏమిటి? ఏం నష్టమైంది? మెగాస్టార్ చిరంజీవి ఏం చదివారు? పవన్ కళ్యాణ్ ఏం చదివారు? పుష్ప ఏం చదివాడు? అతను చదువులు కాదు, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కేవలం అకాడమిక్ క్వాలిఫికేషన్ మాత్రమే క్వాలిఫికేషన్ కాదు మిత్రులారా. మీలో ఒక గాయకుడు ఉంటే కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద. నాలాగా మా ఊరి పేరు అవనిగడ్డ. మేము చిన్నప్పుడు ప్లాన్ చేసుకున్నాం, అవనిగడ్డ టు అమెరికా వెళ్ళాలనుకున్నాం. ప్రపంచంలో దాదాపుగా 30-40 దేశాలు తిరిగాం భగవద్గీత ప్రచారం పేరుతో. ప్లాన్ చేయనట్లా? ఎందుకు? అద్భుతంగా ప్లాన్ చేయండి. బాగా ప్లాన్ చేసేవాడు దొంగ అవుతాడు, బాగా ప్లాన్ చేసేవాడు రాష్ట్రపతి అవుతాడు, బాగా ప్లాన్ చేసేవాడు గొప్ప ప్రవక్త అవుతాడు, బాగా ప్లాన్ చేసేవాడు లోకమంతా స్మరించుకునే మహాభావుడు అవుతాడు. ఏది ప్లాన్ చేసుకుంటున్నారో
దట్ షోస్ యువర్ క్యారెక్టర్. 90 ఏళ్ళు తన శరీరం మీదకి 90 ఏళ్ళు వస్తాయి. ఈ 90 ఏళ్ళు యోగాని ప్రపంచానికి అందించాలని యోగాలోనే తన జీవితాన్ని యోగమయం చేసుకున్న మరొక మహాత్ముడి పక్కన ఉన్నారు. కాదు, వయసుతో సంబంధం ఉందా? స్టూడెంట్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? అచీవ్మెంట్ అంటే ఏంటో తెలుసా? అచీవ్మెంట్ అంటే అక్కడ కూర్చునే స్థాయి నుంచి చీఫ్ గెస్ట్ పేరుతో ఇక్కడ కూర్చునే స్థాయికి ఎదగడం. ప్లాన్ చేయండి. ఎందుకు చూద్దాం. మీరు ఏ స్కూల్లో అయితే చదివారో, ఏ కాలేజీలో అయితే చదివారో, ఆ కాలేజీకి ఏదో రోజున చీఫ్ గెస్ట్ గా మీరు ఆహ్వానింపబడకపోతే అసలు మీరు అవుల పుట్టి వేస్ట్. ఇది ప్లాన్ చేయండి. ఎందుకు ఆలోచిద్దాం. నేను ఎక్కడ ఉన్నవాడిని, ఇక్కడికి రాలేదు. హైదరాబాద్లో ఉన్నవాడిని ఇక్కడికి నేను మంచిర్యాల రావడం నేను ఫస్ట్ టైం. నేను ఈ సందర్భంగా ఇంకొకటి కూడా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేయాలి. నేను ఆత్మశుద్ధిగా ఆవేశంతో మాట్లాడే ప్రతి మాటని, ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వింటూ ఇది మనకు సంబంధించింది కాదు, ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఇంత డిసిప్లిన్, ఇంత క్రమశిక్షణ ఉండి క్రమశిక్షణతో ప్రతి అక్షరాన్ని వింటున్న ఈ డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్స్ ని నేను తెలంగాణలో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇన్ జనరల్ ఏంటంటే సినిమా పాటలు పాడినంత వరకే ఉంటారు. సినిమా పాటలు అయిపోయి ఎవరో స్పీచ్ మొదలెట్టాడు అనుకోండి, సినిమా పాటల వరకే. అది కూడా అంటావా. ఇప్పుడు నన్నెందుకు తీసుకొచ్చారంటే ఇక్కడికి అసలు దేనికి అనాలో, దేనికి అనాలో ఒక సబ్జెక్ట్ చెప్తుంది. అదే భగవద్గీత అని చెప్పడం కోసం తీసుకొచ్చామా. అందుకని జీవితంలో పెద్ద వాటికి కొండకి వెంట్రుకు పెట్టండి, వస్తే వస్తుంది. చిన్నప్పటి నుంచి అంత స్టబ్బర్డ్గా ఉండాలి. చిరంజీవైన పుడుతూనే మెగాస్టార్ అయిపోనే దయ్యో, తెగించి సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యో. సీతారామ శాస్త్రి గొప్ప మాట మాట్లాడాడు. ఊరికే మెగాస్టార్ అయిపోయాడు అతను, ఊరికే పవర్ స్టార్ అయిపోయాడు అతను, ఊరికే రియల్ స్టార్. అతను ఏంటి, అల్లు అర్జున్ ఏమన్నారు, పవర్ స్టార్ గారు ఏమన్నారు? అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అన్నారా? ఎంత మెమొరీనో. మీ అమ్మ బర్త్డే అంటే గుర్తుండదు, మీ నాన్న బర్త్డే అంటే గుర్తుండదు. అల్లు అర్జున్ ఏం స్టార్ అన్నా కానీ ఐకాన్ స్టార్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడి పేరే. ఎంత జననారోగ్యనో. అది కాదు డైలాగ్. నేను డైలాగ్ చెప్తాను వినండి. ఎవడు పాఠం చెప్తే అది దేశ కాల జాత్యాలకు అతీతమైన గొప్ప జీవిత పాఠం అవుతుందో, ఎవడు ఒక ఉపదేశం చేస్తే ప్రపంచమంతా ఫాలో అయిపోయే జగద్గురు స్థానాన్ని గౌరవిస్తుందో, ఎవడు ఉపదేశం చేస్తే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోవడానికి ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ లభిస్తుందో ఆడి పేరే కిట్టిగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత. సినిమాలో డైలాగులు మాత్రమే అవి. కొట్టడు వీడు పట్టు, ఆ పట్టుగాడు కొట్టడు, వీడి బుర్ర లాగా కాదు. కానీ భగవద్గీత తెలుసుకుంటే ఏమొస్తుంది అంటే, భగవద్గీత చెప్తోంది, ఇందాక చెప్పాను, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్. ఓపెన్ హ్యామర్ ఎవరో తెలుసా? అణుబాంబు టెస్ట్, ప్రపంచంలో అణుబాంబు టెస్ట్ జరిగిన 1945 జూలై 16 అణుబాంబు టెస్టుకు వెళ్లిన 5 శాస్త్రవేత్తల బృందానికి అతను అధ్యక్షుడు. అతను ఆ రోజు అణుబాంబు ఒకసారి విస్ఫోటనం జరిగిన కాంతిని చూసి, విస్ఫోటనం జరిగిన శబ్దం చూసి అతను ఒక మాట అన్నాడు. ఏమిటో తెలుసా? దివి సూర్య సహస్రస్య భవే యుగవదుద్భిత యది భాసదృశీ సాస్యాత్ భాసస్య మహాత్మనః అన్నాడు.
పక్కన ఉన్న నలుగురు శాస్త్రవేత్తలు ఏమని అడిగారో తెలుసా? నువ్వేంట్రా ఇప్పుడు ఏం మాట్లాడావో నాకు అర్థం కాలేదు అన్నారు. అతను ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు అణుబాంబు విస్ఫోటనం చూశాక దీని ఎక్స్ప్రెషన్, ఈ ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ప్రపంచ వాంగ్మయంలో ఒక్క హిందూ స్క్రిప్చర్ లో మాత్రమే, భగవద్గీతలో 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో మాత్రమే నాకు కనపడుతోంది. ఇది సూర్య సహస్రస్య అంటే ఆకాశంలో వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశాన్ని పోల్చవచ్చు అనే భావాన్ని నేను భగవద్గీత నుంచి రిఫరెన్స్ తీసుకున్నా అన్నాడు ఓపెన్ హ్యామర్. అది భారతదేశం గొప్పతనం. అందుకని మిత్రులారా, రేపు మళ్ళీ కార్యక్రమం ఉంది. దీన్ని కన్వెన్షన్ ఉపయోగిద్దాం. కొంతంత ఇవాళ రేపు నేను వాడేది ఏముంది, చెప్పేది ఏముంది. రేపు తప్పకుండా అందరూ రండి. స్టూడెంట్స్ ముఖ్యంగా నేను వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నాను. వాళ్ళకి బ్రీఫ్గా ఇవ్వగలిగాను. మొట్టమొదటిది, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడండి, త్రూ యువర్ అచీవ్మెంట్స్. రెండవది, మీరు చదివిన కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్లే స్థాయికి మీ పనుల ద్వారా ఎదగండి, అచీవ్మెంట్స్ ద్వారా ఎదగండి. మూడవది, నువ్వు భవిష్యత్తులో గొప్పవాడు అయ్యాక, బాగా సంపాదించాక నాకేమన్నా 50% ఇస్తావా అని అడగని దేవుడు ఎవరు? ఆచార్యుడు, గురువు. ఆయన బ్లెస్సింగ్స్ వాళ్ళని మీకు చిన్నప్పటి నుంచి మీకు విద్య నేర్పిన గురువుని ఎవరిని మర్చిపోవద్దు. వాళ్ళు ఎప్పుడు కనిపించినా వాళ్ళకి పాదాభివందనాలతో వాళ్ళని గౌరవించండి, పలకరించండి. అలాగే ఏ ఊళ్ళో అయితే పుట్టారో ఆ ఊరికి మీరు భవిష్యత్తులో ఎదిగాక, డబ్బు సంపాదించాక ఆ ఊళ్ళో ఏది లేదో అది ఆ ఊరికి మీరు సమకూర్చడానికి ప్రయత్నించండి. ఆ ఊరికి సేవ చేయడానికి ప్రయత్నించండి. ఈ 4 విషయాలు గుర్తించకపోతే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ కట్టిన వాళ్ళు ఎవరు? జిఎంఆర్, రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని పేరు పెట్టిన అది కట్టిన వాడు జిఎంఆర్, రంజి మల్లికార్జునరావు. ఆయన ఏం చేస్తాడో తెలుసా మిత్రులారా? ఆయన చాలా గొప్ప వ్యాపారస్తుడు. ప్రతి క్షణం కోట్లతో సమానమైంది. ప్రతి క్షణం కోట్ల రూపాయలతో సమానమైంది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆయన పుట్టిన ఊరైన రాజాం, దగ్గర విశాఖపట్నం దగ్గర ఉంది, రాజాంకి కుటుంబ సమేతంగా ఆయన స్టాఫ్, ముఖ్యమైన స్టాఫ్ సమేతంగా ఆయన ఊరు వెళ్లి వారం రోజులు అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల 25 గ్రామాల్లో ఉన్న నిరుపేదలందరినీ వాళ్ళ ఊరికి ఆహ్వానించి ఒక్కొక్కడికి 5-6 లక్షల రూపాయల కిట్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉపయోగించుకుంటారో పేదలకి అవన్నీ ఇవ్వడానికి పెద్ద పెద్ద సంచులు తయారు చేసి క్యూలు కట్టేస్తారు. వాళ్ళతో 3 రోజులు గడిపి, ఆయన పుట్టిన ఊళ్ళో 3 రోజులు గడిపి ఆనందంగా 20-30 కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు. బతుకంటే జీవితం అంటే అది. ఆ 20-30 కోట్లు పెట్టుకుంటే ఇంకా 4 బిల్డింగ్లు వస్తాయి కదా, లేదా బాలాపూర్లో 5 ఎకరాలు కొనుక్కోవచ్చు కదా. ఏమి కొనుక్కుని పెంచుకుని ఇంకా పెంచుకుందాం అనుకునే టైంకి వీడే పోయాడు. ఇంకెందుకు. కాబట్టి ధనదాహమున కన్నా దారిద్ర్యమే లేదు, ఆత్మతృప్తికి మించిన ఐశ్వర్యమే లేదు. పిల్లలు డబ్బు వెనుక పడకుండా ఆత్మతృప్తితో సంపాదించిన దాంతో సుఖంగా ఉండి వీలైనంతగా తల్లిదండ్రుల పిలుపుకి దగ్గరగా ఉండండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లైనింగ్ పాయింట్. ఏంటంటే తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నారు, హెల్త్ పాడైంది. పెద్దవాడికి ఫోన్ చేద్దామంటే వాడు అమెరికాలో ఉన్నాడు, వాడికి వెంటనే లీవ్ దొరకదు. పోనీ కూతురికి ఫోన్ చేద్దామంటే అది ఆస్ట్రేలియాలో ఉంది. ఇంకెందుకు పిల్లలు? ఇప్పుడు ఆ తల్లిదండ్రుల తండ్రి ఉన్నటువంటి కింద పడిపోయాడు. పక్క ఫ్లాట్ వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు మిత్రులారా, పిల్లలు ఉండి కూడా. దాన్ని పోయే ఎవరో వచ్చి సేవ చేస్తున్నాడు. ఇంత విలువైన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ తల్లి కింద పడితే కొడుకు రాలేదు. జీవితంతా కష్టపడి చెమట వచ్చి, జీవితంతా కష్టపడి వీడిని అంత స్థాయికి ఎదిగితే, అంత స్థాయిలోకి ఎదిగి వాడు తండ్రి వంక కిందకి చూసే టైం లేదు వాడికి. ఇంకెందుకది? ఈ ప్రపంచంలో మనల్ని గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే మించిన దైవాలు, తల్లిదండ్రుల కంటే అసూయారహితంగా ఆశీర్వదించగలిగిన దైవాలు ప్రపంచంలో
ఎంత తిరిగిద్దాం అనుకున్నా వాళ్ళు నాకు వద్దంటారు. వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో వద్దంటారు, తల్లిదండ్రులు తప్ప. కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకుంటూ తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, సంస్కారాన్ని, సంప్రదాయాన్ని, భగవద్గీతని, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపురీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. ఇంటర్నెట్ లో అన్ని దొరుకుతాయి, సంస్కారం తప్ప అది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. సంస్కారం భగవద్గీత అంటే అదే. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తుంది భగవద్గీత, ఏం చేస్తే శాశ్వతంగా అవుతావో చెప్తుంది భగవద్గీత. అది బాల్య దశలోనే మా పిల్లలు ఇలా తయారయ్యాడంటే అది తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. వాడు అలా తయారయ్యాడంటే అర్థం మనమే. మనం మన పిల్లలతో సమయం కేటాయించట్లా. ఇవాళ నీ ప్రోగ్రెస్ ఏంటో అని అడగటం లేదు. నీకు తెలియని విషయం నేను చిన్నతనం నుంచి నేర్చుకుని ఇన్స్పైర్ అయిన ఒక విషయం నీతో 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 పంచుకుందాం అనుకుంటున్నాను నాన్న అంటే తల్లిదండ్రులు దగ్గరకు తీసుకున్నారు. మంచి మాటలు చెప్పే అవకాశం లేదు తల్లికి. మర్చిపోయారు ఉద్యోగాలు, హడావిడి, ప్రపంచం. లేటెస్ట్ సినిమా రిలీజ్ అయితే ఆ టికెట్ల కోసం ప్రాణాలు కోరుకోవడానికి కూడా సిద్ధపడే దారుణమైన స్థితిలో ఉన్న మనం ఒక సంస్కారవంతమైన సమాజాన్ని తయారు చేయగలమా? చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఇదే సందేశం అందిస్తే మన ఆమె రిలీజ్ అవగానే ఫస్ట్ డే ఫస్ట్ షో విడిపోయేవాడు. ఇదే మన పిల్లలకి అందించాల్సిన సందేశం. ఎంత విలువైన జీవితాన్ని పిల్లలకి అందించాలి, ఎంత స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణంలో మన బిడ్డలు సమిధలు కావాలి, మన పిల్లవాడిని ప్రపంచం అంతా మెచ్చుకుంటుంటే మనం ఎలా ఆనందించాలి, అందుకోసం మనం చిన్నతనం నుంచి ఏం చేయాలి, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇలాంటివన్నీ సాధారణంగా వీలైనంతగా రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. గుర్తుపెట్టుకోండి, జై శ్రీరామ్ అని మనం ఎందుకు అనాలంటే జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, కంఫర్టబుల్ గా బతకడం కాదు, లగ్జరీగా బతకడం కాదు, ధర్మంగా బతకడం మాత్రమే అని తను ఆచరించి ప్రపంచానికి చెప్పాడు. కాబట్టి మామూలు వినిపోయేటువంటి ప్రపంచానికి జ్ఞానం అంటే ఏమిటో తెలియని రోజుల్లో తానే విశ్వగురువై అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి జ్ఞానం అనే బోధ చేశాడు. అంటే జీవిత పాఠాన్ని మనకు అందించాడు. మన పుస్తకాలలో మన పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తున్నాం. స్కూల్స్ కి పంపించేటప్పుడు మనం వాళ్ళు చదువుతున్న పుస్తకాల్లో పాఠాలేవి జీవిత పాఠాలు కాదు మిత్రులారా, ఉద్యోగాలు సంపాదించి పెట్టే పాఠాలు మాత్రమే. కానీ అంతకంటే విలువైంది జీవిత పాఠం. అలాంటి జీవిత పాఠాన్ని ప్రపంచ మానవులందరికీ అందించిన జగద్గురు ఎవరో తెలుసా? యూనివర్సల్ టీచర్. జై శ్రీకృష్ణ. ఆయన పుట్టిన భూమిలో పుట్టాం, గర్వపడండి. అలాగే ఇలాంటి ఇద్దరు మహాత్ముల్ని తను ప్రసవించి ప్రపంచానికి అందించిన తల్లి ఎవరో తెలుసా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యశ్చ సంస్కృత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.